మరోవైపు వీళ్ళు అది మాకు గిట్టుబాటు కావట్లేదు, 30% పెంచాల్సింది అనేది వీళ్ళ వాదన. అవును. అంటే 3 సంవత్సరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కాబట్టి 30% పెంచాలంటే మామూలుగా ఏంటంటే 10 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ 10% పెంచుతారు అనేది ఒక ఇది ఉంది, నానుడి ఉంది. సో నిజంగా అలా పెంచుతారనే లెక్కలో 3 సంవత్సరాలు అయింది కాబట్టి 30% పెంచమని వాళ్ళు అడుగుతున్నారు సింపుల్గా. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా 3 ఏళ్లలో విపరీతంగా పెరిగింది కాబట్టి పెంచాలంటారు. వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము పెంచలేమంటారు. ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే పెద్ద సినిమాలు అని కొన్ని ఉన్నాయి, అంటే 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీసే సినిమాలు. వాళ్ళకి 10%, 30%, 40% పెద్ద తేడా రాదు. చిన్న సినిమాలకి అసలు వాళ్ళు 2 కోటి రూపాయల నుంచి 5-10 కోట్ల లోపు తీసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి రూపాయి పెంచినా కష్టం అవుతుంది. బట్ ఇది వీటన్నిటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే అంటే నాకు ఏదో నేను అవుట్డేటెడ్ లేకపోతే తెలియక మాట్లాడుతున్నాను అంటారు, కానీ మనం కంట్రోల్ చేసుకోవాలి. మనకి ఎంతమంది కావాలో అంతమందిని పెట్టుకుని పని చేసుకునే పరిస్థితి మనకు ఉండాలి. ఇప్పుడు నాకు అవసరం లేని మనుషులు పెట్టుకుని డబ్బులు ఇచ్చి దానికి అయిపోయినాయి అంటే అట్లా. ఇప్పుడు నాకు ఒక క్రాఫ్ట్ ఉంది, నాకు ఒక మనిషి చేస్తే సరిపోతుంది ఆ క్రాఫ్ట్. నేను 5గురిని పెట్టుకుని 5గురికి జీతం ఇస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే మీరు 30% పెంచితే కొంప మునుగుతుంది.